రబీ ధాన్యం సేకరణలో మిల్లర్లు రైతుల పక్షాన నిలబడి పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ధాన్యం అన్లోడ్ను రైస్ మిల్లర్లు వేగవంతం చేయాలని కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తన ఛాంబర్లో జిల్లాలోని రైస్ మిల్లర్లు ధాన్యం సేకరణకు సంబంధించిన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు రబీ ధాన్యం పెద్ద ఎత్తున వస్తున్నందున రైస్ మిల్లర్లు జాప్యం చేయకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే అన్లోడ్ చేయాలని ఆదేశించారు. వివిధ కారణాలతో మిల్లుల వద్ద లారీలు అన్లోడ్ కాకుండా నిలిచిపోకూడదన్నారు. రబీ ధాన్యం సేకరణలో మిల్లర్లు రైతుల పక్షాన నిలబడి వారికున్న పూర్తి సామర్థ్యంతో వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు అన్లోడ్ చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, మరో 15 రోజుల్లో మరో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున మిల్లర్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాలు, లారీలు తదితర కారణాలతో ఎలాంటి కొర్రీలు విధించకుండా ధాన్యాన్ని దించుకోవాలని, ఈ విషయంలో రైతులకు పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి నోటిఫైడ్ లారీలను ఏర్పాటు చేయమని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ను ఆదేశించారు. ఈ విషయంలో మిల్లర్లతో పాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సహకరించాలన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు పూర్తి స్థాయిలో లారీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిల్లర్ల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, బ్యాంకు గ్యారంటీ, మిల్లర్ అగ్రిమెంట్ సమర్పించని మిల్లర్లు తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దని ఆయన తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్ష సూచనలు దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా, పాడవకుండా ముందుగానే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం లోడింగ్లో ఒకే వెరైటీని మాత్రమే లోడ్ చేసి పంపించాలని, ఏ గ్రేడ్ ధాన్యంతో కామన్ వెరైటీలు కలిపి పంపించకూడదని చెప్పారు. ఇప్పటివరకు ఆయా మిల్లుల వారీగా దిగుమతి చేసుకున్న ధాన్యం వివరాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్ ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ రబీ ధాన్యం సేకరణపై మిల్లర్లకు పలు సూచనలు చేశారు. పౌర సరఫరాల జిల్లా అధికారులు వెంకటేశం, రాంపతి నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యానాయక్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.